హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 12:30 అయితే వస్తుందన్నమాట. వ్లాగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసానే. ఇంట్లో పని అంతా అయిపోయింది. ఐరా తల్లి ఈరోజు స్కూల్కి అయితే పోలేదు. ఐరా, ఎందుకు స్కూల్ పోయలేవు? అద్ది అద్ది చెప్పు, ఏంటికి పోయలేవు ఈరోజు స్కూల్కి? అసలుకి బండి బీగాలు ఎడో పెట్టి అంటే దొరకలేదనమాట. స్కూల్ పోయేటప్పుడు బండి బీగాలు అయితే దొరకలేవు కదా అనుకోసానని నేను అవతల పోయి బాబు బండి బీగాలు ఇప్పించుకొని వస్తే ఇడిసిటికి పాయ్ అనమాట వినోద్. ఇంకా పైన మిద్ది పైన అయితే బండి బీగాలు దొరికాయి అనమాట. అత్త అవతల నిల్లు కొట్టేకి పోయింటే ఇంకా బండి బీగాలు దొరికింటే తీసుకొని వచ్చి ఇచ్చానమాట. ఇంకా నా మీద కోపంతోన ఐరా పాప స్కూల్కి ఇంకా పోలేని దాంతోన మొత్తానికి అయితే కోపంతో ఈరోజు పొద్దున్నే అయితే మాత్రానికి ఆటోకి బాడీకి అయితే పోయాడు అనమాట. రావిన టైం అయ్యేదే రానికొచ్చారంటే మధ్యాహ్నం అయ్యేది. అసలు అందరి మీద కోపంతోనైతే మాత్రానికి ఇంకా వినోద్ అయితే మాత్రం ఆటో బాడీకి అయితే వేయడు అనమాట. ఫోన్ చేసింటి రా వినోద్ అనుకొచ్చానంటే వస్తానులే అనుకొచ్చాను అంటుంటాడు. ఇంకా ఏమన్నా బాడీలు ఉంటే కన్నా చూసుకొని నిదానంతో వస్తాడు. ఇంకా మాడం అయితే మాత్రానికి ఈరోజు కూడా అట్లే ముచ్చుకొని ఉండదు. ఫుల్ అనుమానం అయితే అయ్యేదనమాట. అసలుకి ఈ టైం 12:30 అయ్యేదే. 12:30 అయినా సరే ఇప్పుడు మాడం ముచ్చుకున్నానికి 8-9 టైం లాగా ఉండదన్నమాట. ఆటో బాడీకి వేయడు మామ. పాప ఈరోజు స్కూల్ వేయలేదు. బండి బిగాలు దొరకలేదు. అది ఇంకా చెప్పులు వేసుకొని వెళ్ళకుండా అంతలో వచ్చి స్కూల్కి ఐరమ్మ అలవాటు వస్తుందమ్మా. అట్లా కాదు పంపిస్తాం రోజు పంపిస్తాం. అలవాటు మాత్రం తప్పారు. ఎట్లా అడుక్కొని కానీ డబ్బులు ఇచ్చి కానీ మనం పంపారు కానీ వద్దు అనుకున్నా పోయే పిల్లలు మరే బాగా పోతున్నది. ఇప్పటికైతే ఇట్లా మధ్యన తప్పి కూడా అదేం కరెక్టేలే. ఇవన్నీ ముఖ్యంగా చదువులు ముఖ్యము. చదివినాటిగా గట్టిగా చదవాలి. అదే అర్థమైనా. అదే సునుకులు కూడా స్టార్ట్ అయ్యబ్బో. ఐరమ్మ స్కూల్కి అయినా అనుకోసాను అడిగితే ఆపేయలేదు మామ ఇట్టిట్టా అని చెప్తే ఇంకా కొడుకుని అడిగా లేడు మామ ఆటో బాడీకి వేయడని చెప్పి నిసి మరి వాన వస్తుందేమో ఎట్లు బట్టలు తీసుకెళ్ళి వాన అయితే స్టార్ట్ అయింది. ఏం నిసి వాన పడుతుంది ఆడుకుంటావా? చలో వానకే వస్తున్నది. పడు ఇంట్లో పెట్టిపోయి ఏమి పెట్ట ఇంట్లోనా పో పెట్టేసివే పెట్టివే వాన వస్తుంది నా అంటే పరిచయం పడుతుందమ్మా. చలో వద్దు పోవద్దు. వాన వస్తే జ్వరం వస్తుందమ్మా. వానలే పోతే పోకూడదు. రాకోతే కప్ప రా కప్ప రా వస్తుందిలే కప్ప వచ్చింది. కప్ప రా కప్ప రా లేచిన ఏయ్ గుండుదానా ఎమ్మో వచ్చినాడు కప్ప వచ్చినమ్మా. నిసి నాయనొచ్చా నిసి నాయనొచ్చా నిసి మగొద్దులే నిసి చల్లగా అయింది నా మీద కోపం ఇంకా ఉన్నది. ఎందుకు నువ్వు కొట్టినా కొడతావు అప్ప, తిట్టినా తిడతావు కదా, కొడతావు కదా. తిట్టి నా మీద ఇంకా ఏంటిలే ఈ రామాయణం అని మరి సంగా ఆటో బీగాలు దొరికినప్పుడు ఆటోకి పోతావు కదా. ఏమి
రా ఐరమ్మ అవతల ఉన్నది వచ్చే ఏ వాడు బాగా పడుతుంది మధ్యాహ్నకి వచ్చినాక కూడా రండి ఇంకా సాగు రండి తోలుకరా లోపల కొండమ్మా రండి రండి వినోద్ ఓ వినోద్ ఇడుండుగా ఎంత తీసుకొచ్చు బాడికి చెప్పు 160 చేసింటి పోతే ఫోన్ పేలో నా అకౌంట్లో మన ఫ్రీజ్ అయిన అకౌంట్ యాక్టివిటీ అవును దాంట్లో 460 ఉంటాయి. దాంతో చేయించుకుందామని 200 వేయనా పెట్టాలి. ఫోన్పే చేస్తుంటే ఫెయిల్ అవుతుంది అది ఫోన్పే యాక్టివిటీ అయింది. అయ్యో బాడీ డీజిల్ బాడీ ఆటో చేసిన మళ్ళీ వాళ్ళకి వచ్చి డీజిల్ వేసుకొని అన్నం నేను పప్పు అన్నం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా టైం అయితే మాత్రానికి 4:30 అయితే అయ్యిందనమాట. ఇంకా ఇప్పుడు అనుకున్నాము అమ్మ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. పోయి మరి తిరిగి అయితే వస్తానండి. ఆడైతే ఉన్నానులేండి. ఇన్నిసార్లు కొంచెం చిన్న పని పడితే ఎమ్నూరు పోతాం కదా, పోయినప్పుడు అట్లా ఇంటికి పోయి వస్తాను అనమాట. అమ్మ అయితే పని పోతుంది, అమ్మని ఎన్ని రోజులే చూడక ఇంకా ఒకసారి పోయేద్దాం అనుకోసం అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు కూడా పని పోయింటుంది కానీ వచ్చే టైం అయ్యేదనమాట, పని పోయి వచ్చే టైం అయ్యేదా. అందుకోసమనే ఇంకా పాప కూడా ఎట్లా ఇంటికాడ ఉంది కదా అనుకోసనని అట్లా ఒకసారి చూపించుకొని వద్దామని అయితే పోతున్నాం అనమాట. నేను వినోద్ ఇంకా నేనైతే అమ్మ దగ్గర ఉంటాను పిల్లల్ని పెట్టుకొని. ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఆటో బాడీకి పోతాడు. ఇంకా టైం అవుతుంది 8:30 ఆ బయల తలకల మరి తిరిగి అయితే ఊరికైతే వస్తాము. అత ఇంటికి పోయి వస్తాను, ఇంటికి పోయి వస్తా. ఓకే పోయి వస్తాను మరి అంచుకరకల్లా వస్తాలే. వస్తాం యాల కాదు ఏం నోట్లోకి వేసుకునేదంట, అందుకే కొనుక్కొచ్చుకునేదా. పోయి వస్తాను మరి వస్తా అంచుకరకల్లా. చెప్పులు వద్దరాయంగా నీవి బాబాయ్ కదా. అవయ్యదికి ఎంత పెద్దగా కాదు మా వర్షిని. చిన్న పాత వీడియోలో చూస్తే మాత్రానికి చాలా చిన్నగా ఉండదు అనమాట. ఎంత చేంజ్ అయ్యదు పక్క పని వేది కదా వస్తుందిలే. సరేనా వచ్చిన వీడు కూడా గ్యాస్ అయిపోయేదే. హాయ్ ఫోన్ ఇసి నీకు కూడా ఇస్తా. ఇయ్యవా చిల్లరి చిల్లరి
అప్పో అప్పుడే చిల్లర వాపస్ వేస్తారా పోతావా ఫో 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 అయినా ఏం కొనుక్కుంటా పొంగనాలు తెచ్చుకోఫో ఏం నిసి ఆడికి ఆయిడు ఇంకా ఆయిడు చూడగా ఆడ అక్కతుండే ఫండి ఫండి కొనుక్కొచ్చుకోఫో అక్కెమ్మడువో అయిరా నిసి అక్కెమ్మడువో పొంగనాలు తీసుకురాలేవా ఏ అంగడికి వద్దు పొంగనాలు తెచ్చుకో పొంగనాలు తెచ్చుకో ఇరా వద్దు అవా పిల్ల కురుకురే అడుగుతుంది కొనియద్దు పిల్లలు ఆడే ఇడిసి వస్తాయి ఊరికాడ నేను ఒక్కదానే వస్తాయి అవు నీ అల్లంతా కొట్లాడొచ్చారు ఆటో ఎక్కి అవు మా ఊరు ఆటో ఉంటే ఎక్కువ వస్తాయి మా ఆటో మా అతనితో కొట్లాడొచ్చాను అంటుంటే అతను ఆటోకి ఎట్టుకు వస్తాను ఏయ్ అవయ్యా ఏయ్ ఎవరడా మాయమ్మ మాయమ్మడా బాగుండవా ఇప్పుడు వస్తురా గుండెకి బాగుండదు వాన పడిందా ఎట్లా ముచ్చుకునేది వానమో వానకు వస్తురా మరి నువ్వు వచ్చినా వీళ్ళు వచ్చేసినా నువ్వు పడి వేసివే లోపల పెట్టివా ఇంకా అమ్మ నిసాకు బాగా గుర్తుపెట్టుకోవాలి అవ్వయ్య అనుకుంటా సజ్జుడే నీకు మాటలు వస్తాయా బాగా వస్తాయా ఏమంటారు బెల్లోనా స్కూల్లో ఏం పిలుస్తారు ఏమని పిలుస్తారు నీ పేరు ఐరాన్ పిలుస్తారా మీ నాయన నువ్వు ఫోన్లో మాట్లాడు కానీ అంగడి కట్టమా ఇంకోట ఇవి ఏటమని అడుగుతావు కదా మెత్తు మీద పీటేసేది ఐరమ్మ డబ్బులు చిల్లరా చిల్లర అనుకోసానని పైసలు డబ్బులు అనుకోసానని అట్లా పెట్టుకునేదే ప్రయోగాలు చేస్తుంది అట్లే లేవరు అయినంట కూడా ఏ ఉన్నాయి అవై పెట్టింటది అంటది మరి నిషి హలో మమ్మీ పోదాం ఊరికి కొంచెం పండుగ అప్పుడే పోదామా ఈడే ఉండు నీకు స్కూల్కి దగ్గర అవుతుంది ఈడే ఉండు మమ్మ తర్వాత పోదామా ఏం తెచ్చుకుంట్రీ ఏం తెచ్చుకున్నారా పొంగనాలు నాకు ఇరా మరి హాయ్ ఎవరు కొనిచ్చారు మమ్మీ ఎవరు కొనిచ్చారు అవ్వా తినండి ఇంకా అవైతే పొంగనాలు తెచ్చిందనమాట పిల్లల కోసం తినండి మా తినండి బాగా నిషి చూపే తినండి నిషి యాడా యాడున్నాడు డాడీ కాదాడా నిషి నాయన కాదు నిషాడా నీకు తెలుసా నాయనని చలో చలో మా అమ్మ ఇప్పుడే అనే అన్నం తినికి పిలుసు అని వదిలేమ్మా తింటాడేమన్నా ఆంటీ ఇంకా అమ్మ అయితే మాత్రానికి అన్నం గుడ్డు అయితే చేసేదనమాట
తిను చాలమే. ఆ పిల్లలు కలిసి తక్కువమా గిన్నెలోకి వేసిస్తే స్పూన్లు ఇస్తే మరసంగా ఆ పిల్లలే తింటారు. ఇంకా తీసుకొని ఈనిసి ఐరా నువ్వు నాన్న దాంట్లో తిందాందా ఐరా రావా నిసి నాన్నవ్వ తింటాంలే. కోడిగుడ్డు ఏం నిసి గుడ్డు బువ్వా తింటావా? ఈ అమ్మకట్ట కొంచెం ఏమో తిను. నచ్చింది ఐరా తిను. పైసమ్మ ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము. బాగుండవై చెప్పులా పైసమ్మాయి నిజమ్మా ఐరమ్మా వినోద్ పాప నిద్రకు వచ్చేది. వీడు పనుకునేదే రాయిరా నా మీద పనుకుందిరా నిసి. పనుకునలేరు కదా. వస్తు నాన్న అప్పుడే చెప్తుంది కొడుకు మీ అమ్మ ఫోన్ చేసిండే పోదాం అంటే ఇంకా సరేలే పోయాక దాన్ని సిపోదామా. అవి తీయాల్సింటివే సీట్లు ఇవి కూడా ఇవి చల్చుంటివి ఉన్నాయి. బీగాలు తెచ్చుకోమని సంగ మరి ఫద్దన పూట బుడుకులాడతాం. దానిసి ఏమో నీ సమ్మని ఎత్తుకప్ప వచ్చా. రాత్రి 11:30 అవుతుందన్నమాట. సో పండుకున్నారు భారతి పిల్లలు. సో మెయిన్ వచ్చేసి ఈరోజు భారతి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు భారతి వాళ్ళ నాన్నగారు అంటే మా మామ చనిపోయిన రోజు అనమాట. సో అందుకనే కొంచెంసేపు వెళ్ళి మా అమ్మతో టైం స్పెండ్ చేసి వస్తాను వినోద్ అని అనమాట. సరే అని చెప్పి పిల్లల్ని భారతిని తీసుకొని పోయి అక్కడ మా ఇత్త దగ్గర వదిలేసి ఇంక నేను ఆటోకి పోతాను అనమాట. సో ఇంకా నేను కూడా ఇంక మధ్య నేను డిస్టర్బ్ చేయలేదు, ఫలం టైం అయ్యేది అది ఇదని. నేను ఇంక ఆటో చెప్పుకుంటుంటే నేను నిన్నటి నుంచి అందుకే భారతిని ఏదో ఒక పని చెప్పుకుంటా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే వదిలేస్తే ఇంకొక చోటు కూర్చుంటుంది, ఇంకా అది అసలుకి వెళ్ళిపోతాను అనమాట. 2 రోజులు నాకు బాగా తెలుసు. సో అందుకనే నేను ఒక 2 రోజుల నుంచి మీరు గమనిస్తే వీడియోస్లో ఏదో ఒక పని చెప్పుకుంటూ అసలు భారతిని ఖాళీగా ఉంచట్లేదు అనమాట. నేను ఏదో ఒక పని చెప్పుకుంటా, పాపం తోలడానికి వెళ్తే నేను తోడు తోలుకు వెళ్ళిపోవడము, వంట చేసేది అయిపోయింటే సర్లే టీ చేయనడము, ఏదో ఒకటి అనమాట. బిజీగా పెడుతున్నాను భారతిని, ఇవేవి గుర్తు రాకుండా. అంటే ఇంకా ఆ ధ్యాసలోకి వెళ్ళకుండా భారతి. సో ఈరోజు వచ్చేసి మా అత్త ఈరోజు వచ్చేసి భారతి మా అత్తగారితో వాళ్ళ అమ్మతో వెళ్ళి టైం స్పెండ్ చేసి కొంచెం అక్కడే ఉండి పిల్లల్ని ఇంకా భారతిని అక్కడే మా ఇత్త వదిలేసేసింటాను అనమాట. సో కొంచెంసేపు అక్కడే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు నేను. ఇంకా భారతీయే ఫోన్ చేసి ఇంకా రా వినోద్ అంటే అప్పుడు పోయి ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వస్తాను అనమాట. సో అండ్ థ్యాంక్ యూ ఎక్కడి దాకా మీరు ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.